ఆచి చికెన్ మసాలా. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ 4 స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ 3, 2 స్వతంత్ర అభ్యర్థులు అక్కడ గెలుపొందారు. మొత్తం 39 వార్డుల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. మా ప్రతినిధి శివకుమార్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. శివకుమార్. సంబంధించిన ఓట్ల లెక్కింపు చాలా మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఇప్పటికీ సాయంత్రం గడుస్తున్నప్పటికీ దాదాపుగా సగం డివిజన్ల ఓట్ల లెక్కింపు కూడా పూర్తి కాలేదు. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా అధికారులు విడుదల చేయడం లేదు. ప్రస్తుతానికి వచ్చినటువంటి లెక్కలను చూస్తే మాత్రం 60 డివిజన్లకు గాను ఇప్పటి వరకు ఉన్న ఫలితాలను పరిశీలిస్తే 25 వరకు ప్రకటించడం జరిగింది. ఇందులో మెజారిటీగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. అలాగే మిగిలినటువంటి 6 స్థానాల్లో బీఆర్ఎస్, 4 స్థానాల్లో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా విజయం సాధించారు. ఎంఐఎం 1 స్థానంలో, ఇతరులు ఇంకొక స్థానంలో గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మిగిలినటువంటి వార్డులు ఇంకా చాలా ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి లెక్కింపు పూర్తయితే ఈ మొత్తం డివిజన్లకు సంబంధించి కావచ్చు, మున్సిపల్ మేయర్ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారనే అంశానికి సంబంధించి కొంత మనకు స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో దాదాపుగా 12 వరకు కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. అందులో మద్దూర్, అలాగే కోస్గి, ఇటు భూత్పూర్ ఇటువంటి చోట్లయితే క్లీన్ స్వీప్ చేసినట్టుగా పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు ఇటు హంగు ఏర్పడినటువంటి స్థానాలు కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి. ముఖ్యంగా గద్వాల్లో హంగు ఏర్పడింది, అలాగే అలంపూర్లో కూడా హంగు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. వనపర్తి జిల్లాలోని అమర్చింత మున్సిపాలిటీలోను కూడా అదే పరిస్థితి ఉంది. ఇటు నారాయణపేట మున్సిపాలిటీలోను ఈ రకమైనటువంటి పరిస్థితిలోనే 4 చోట్ల కూడా హంగు ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మిగిలిన పార్టీలు అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, ఇతరులు చాలా కీలకంగా ఈ స్థానాల్లో వారి యొక్క అభిప్రాయం అయితే ఉంటుంది. ఇప్పటికే గద్వాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్తో జతకట్టినటువంటి పరిస్థితులు అయితే అయినప్పటికీ కూడా మెజార్టీ అయితే సాధించలేదు. దీనికి సంబంధించి క్యాంపు రాజకీయాలు కూడా తెరలేసినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది.